Yes, good evening, one and all. Welcome back to our channel, BVN SSC Chalapati. So today in this session, we are going to discuss about the continuation part regarding how to find the median for a group data. So if you observe our previous video class sessions, we have discussed about finding out median for ungrouped data, and that too in ungrouped data also there were two important cases. ఆ two important cases ఏంటి అంటే when the n value is even and when the n value is odd. అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే n వాల్యూ బట్టి మనకి ఫైండ్ చేసే విధానం అనేది మారుతుంది అనమాట. అంటే n వాల్యూ బట్టి మనం ఎంచుకునే విధానం మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే n వాల్యూ కనుక ఆడ్ అయితే, ఓకే, n వాల్యూ కనుక ఆడ్ అయితే n+1/2 అబ్జర్వేషన్ అనేది మీడియన్ అవుతుంది అనమాట. అలా కాకుండా n వాల్యూ కనుక ఈవెన్ అయితే, ఇన్ కేస్ ఇఫ్ n వాల్యూ ఈజ్ ఈవెన్, దెన్ ద మీడియన్ అనేది ఏమవుతుందంటే యావరేజ్ అన్న వర్డ్ మీకు స్ట్రెస్ చేసి చెప్పాను, అవునా కదా. యావరేజ్ ఆఫ్ n/2 అండ్ n/2+1 యొక్క అబ్జర్వేషన్ యొక్క యావరేజ్ మనకి మీడియన్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ అన్గ్రూప్డ్ డేటా. So now we are going to discuss about how to find the median for a grouped data. Grouped data లో మీడియన్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో దీనికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది, మీకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను. సో అన్గ్రూప్డ్కి వచ్చేటప్పటికి మనకి ఎటువంటి ఫార్ములాస్ ఉండవు, బట్ గ్రూప్డ్ డేటాకి వచ్చేటప్పటికి మాత్రం ఫార్ములా వైజ్ గా చేయాలి. సో ఆల్రెడీ మనం మోడ్ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పాం, మోడ్ ని మనం జెడ్ అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. కాబట్టి z is equal to L plus F1 minus F0 by F1 minus F0 plus F1 minus F2 into H. అది మోడ్ యొక్క ఫార్ములా. అలాగే సేమ్ మనకి మీడియన్ లో కూడా గ్రూప్ డేటాకి ఒక ఫార్ములా ఉంటుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని ఒక 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇందులో కూడా 2 కేసెస్ ఉంటాయి. ఓకే, ఆ 2 కేసెస్ ఏంటి ఫార్ములా అయిన తర్వాత మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ 2 కేసెస్ కి కూడా ఒకే ఫార్ములా, ఎందుకంటే ఇది గ్రూప్డ్ కాబట్టి ద ఫార్ములా ఈజ్ సేమ్ బట్ ద కేసెస్ ఆర్ డిఫరెంట్. అది ఏంటో ఫస్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫార్ములా వీ కెన్ డిస్కస్. ఓకే, సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ఫైండ్ ద మీడియన్ ఫర్ ఏ గ్రూప్డ్ డేటా. సో దీనికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, సేమ్ ఫార్ములా L plus n/2 minus CF by F into H. జాగ్రత్తగా చూడండి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో కూడా ఫార్ములా అడిగి వాటి యొక్క టర్మ్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా అడుగుతాడు. మీకు మోడ్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఓకే, ఏంటండి ఫార్ములా? L plus n/2 minus CF by F. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే n/2 మైనస్ CF బై F అని ఉంది, అవునా కదా. ఈ బై అన్నది ఓన్లీ ఫర్ n/2 CF మాత్రమే వర్తించాలి. ఈ డివిజన్ చూడండి, ఈ డివిజన్ అనేది L వరకు రాకూడదు, n/2 CF మాత్రమే అప్లై అవ్వాలన్నమాట. అంటే L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ H. అయితే ఇక్కడ ఏంటి అట్లా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ L అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ n/2 అండ్ CF అంటే ఏంటి, F అంటే ఏంటి, అలాగే H అంటే ఏంటి? ఓకే, వీ హ్యావ్ టు నో దట్ వన్. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు కాబట్టి. సో ఇది ఆల్రెడీ వీ నో దట్ ఎల్ అంటే ఏం చెప్తుంది ఆల్రెడీ తెలుసు మనకి. లోవర్ బౌండరీ అంటాం. ఏమంటాం దీన్ని? లోవర్ బౌండరీ ఆఫ్ మోడ్ అయితే మోడల్ క్లాస్, బట్ ఇది మోడ్ కాదు, ఏంటిది? మీడియన్ క్లాస్ అవుతుంది. ఓకే, లోవర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. ఏ క్లాస్ కి అయితే మనం మీడియన్ కడుతున్నామో ఆ క్లాస్ యొక్క లోవర్ బౌండరీ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే n/2 అంటే ఫస్ట్ n అన్నది తెలిస్తే n/2 అనేది మనకు వస్తుంది అనమాట. అంటే ఏం లేదు, n ఈజ్ నథింగ్ బట్ టోటల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లేదా ద టోటల్ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. అవునా, మనకి క్లాస్ ఇంటర్వెల్స్ లో పైన xi కింద fi వాల్యూస్ ఇస్తాడు, అవునా కదా. అంటే xi అన్నది క్లాస్ ఇంటర్వెల్ కి సంబంధించింది, fi అన్నది ఫ్రీక్వెన్సీకి సంబంధించింది అనమాట. ఆ ఫ్రీక్వెన్సీస్ అన్ని కనుక యాడ్ చేస్తే మనకు వచ్చేది n వాల్యూ. దాన్ని బై 2 చేస్తాం అనమాట. అంటే n ఈజ్ నథింగ్ బట్
సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీ. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని కూడా అనొచ్చు అనమాట. ఓకే, అది n/2 అంటే ఆ టోటల్ ని ఏం చేయాలి, n/2 చేయాలి. ఓకే, దట్ ఈస్ సెకండ్ కేస్. n అంటే టోటల్ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సిఎఫ్ ఒక ఎఫ్ ఉంది. ఓకే, ఆ తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఆల్రెడీ హెచ్ అంటే తెలుసు. హెచ్ అంటే ఏంటి, హైట్ కాదు సైజ్ అని చెప్పాను, మీకు గుర్తుందా లేదా? సో హెచ్ ఈజ్ నథింగ్ బట్ సైజ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. సైజ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంటి, అప్పర్ లిమిట్ లోంచి లోవర్ లిమిట్ సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్ ఏదైతే ఉందో సైజ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మెయిన్ పిక్చర్, సిఎఫ్ అండ్ ఎఫ్. మరి ఈ రెండు ఏంటి అనేది మనం చూద్దాం అనమాట. సో సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఏంటండి సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. స్పెల్లింగ్ చూడండి, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ అంటే మెయిన్ ఫ్రీక్వెన్సీ. మరి రెండిటికి తేడా ఏంటి, క్యుములేటివ్ అంటే ఏంటి, మెయిన్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎల్ అంటే ఏం చెప్పుకున్నాం, ఏ మీడియన్ క్లాస్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ మీడియన్ క్లాస్ యొక్క లోవర్ బౌండరీ అని చెప్పాం, అవునా కదా? అంటే ఆ క్లాస్ ఇంటర్వెల్, ఆ క్లాస్ ఇంటర్వెల్ కి తగ్గొన్నటువంటి ఫ్రీక్వెన్సీ మెయిన్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, అలా 40 to 50 ఉంది. అందులో మనం 20 to 30 అనే క్లాస్ ఇంటర్వెల్ తీసుకుంటే అందులో 20 అనేది లోవర్ బౌండరీ అవుతుంది. అంటే 20 to 30కి అక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అంటే ఈ ఏ క్లాస్ ఇంటర్వెల్ అయితే ఉంటుందో ఆ క్లాస్ ఇంటర్వెల్ సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకే, అది మెయిన్ ఫ్రీక్వెన్సీ. మరి ఇక్కడ ఇంకొకటి ఉంది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ అంటే ముందుది, పాతది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10, 10 to 20, 20 to 30, అలాగే 30 to 40 ఇలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3, ఇది 4, ఇది 6, ఇది 7. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ కనుక తీసుకుంటే ఈ 6 అనేది మెయిన్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. ఈ 3 + 4 అంటే ఈ రెండు కూడా క్యుములేటివ్ అవుతాయి. క్యుములేటివ్ అంటే పాతవి. 3 + 4 ఎంత అవుతుంది, 7 అవుతుంది అనమాట. అంటే క్యుములేటివ్ అంటే ముందుది అనమాట. అంటే మీడియన్ క్లాస్ కి ముందున్న ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ ఏ క్లాస్కి అయితే కట్టబోతున్నామో అక్కడ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ మాత్రం ఎఫ్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది ప్రతి టర్మ్ మనం తెలుసుకోవాల్సింది, L+n/2 మైనస్ CF/F ఇంటూ హెచ్ అనమాట. ఈ ఫార్ములా మనకి నోట్కి వచ్చేయాలి. ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ఏ మీడియం క్లాస్, ఎన్ టోటల్ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్, సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్, ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియం క్లాస్ అండ్ హెచ్ అంటే సైజ్ ఆఫ్ ద క్లాస్. ఇప్పుడు మనం క్లాస్ ఇంటర్వెల్స్ అంటే ఇప్పుడు మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేసే ముందు, గ్రూప్ డేటాలో మీడియన్ ఫైండ్ అవుట్ చేసే ముందు రెండు ఇంపార్టెంట్ కేసెస్ గుర్తుపెట్టుకోవాలి. సేమ్ మనం అన్గ్రూపుడ్లో ఏం చేసాం, ఈవెన్తో ఒకసారి ఆడ్తో ఒకసారి చేసాం. అలా ఇక్కడ కూడా గ్రూప్డ్ డేటాలో మీడియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నా, గ్రూప్డ్ డేటాలో మీడియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 2 ఇంపార్టెంట్ కేసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి జాగ్రత్త చూడు, ఏం చెప్పాం, గ్రూప్డ్ డేటాలో 2 ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి. సేమ్ అన్గ్రూప్డ్ లో ఆడ్ ఈవెన్ ఎలా అయితే ఉన్నాయో గ్రూప్డ్ లో కూడా మనకి 2 కేసెస్ ఉంటాయి. ఒకటి క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాము అంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు అంటే 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 అలా క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాము. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వనప్పుడు ఎలా చేస్తాం అంటే 2 ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రెండు తెలుసుకోండి. ఓకే, ఏదైనా ఇవ్వచ్చు మనకి 8 మార్క్స్. ఓకే, సో క్లాస్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఎలా చేస్తాము, క్లాస్ ఇంటర్వెల్స్ లేనప్పుడు ఎలా చేస్తాము అనేది మనం చూద్దాం. ఓకే, సో క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా మనం యాజ్ ఇట్ ఈస్ వాడు ఎలా అయితే ఇచ్చాడో ఆ ఫార్మాట్ లో చేసుకెళ్తాం. క్లాస్ ఇంటర్వెల్స్ ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఓకే, క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాన్ని చెప్తాను, 0 to 10, 10 to 20, 20 to 30 లేదా 30 to 40 ఇలా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ 7, 5, 3, 8 ఇలా ఇచ్చాడు. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు మనం నార్మల్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం, అవునా కదా? క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వనప్పుడు అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్స్ బదులుగా ఏదో ఇంకొక వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఇచ్చాడు, ఇక్కడ 15 అంత ఇచ్చాడు, ఇక 20, 20 మధ్య 22 అంత ఇచ్చాడు, 30, 40 మధ్య 33 అంత ఇచ్చాడు. కింద మళ్ళీ ఫ్రీక్వెన్సీస్ అలాగే పెట్టాడు, 7, 5, 3, 8. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి,
ఈ ఫస్ట్ కేస్కి సెకండ్ కేస్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ కేసులో క్లాస్ ఇంటర్వెల్స్ విత్ ఫ్రీక్వెన్సీ, అంటే క్లాస్ ఇంటర్వెల్ విత్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ లేవు, ఓన్లీ ఫ్రీక్వెన్సీ ఉంది. అప్పుడు దీన్ని మనం ఎక్స్ఐ కింద తీసుకుంటాం అనమాట. అంటే ఎక్స్ఐ ఎఫ్ఐ, ఎక్స్ఐ ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ డౌన్ ఎప్పుడు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ఐలో తీసుకోవాలి, పైది ఎప్పుడు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ఐలో తీసుకోవాలి అనమాట, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సైజ్లో తీసుకోవాలి. సో అయితే ఇప్పుడు మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాము, క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వనప్పుడు ఎలా చేస్తాము అన్నది ఒక ప్రాబ్లం చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఒక ప్రాబ్లం అనేది మనం ఒక 2 కేసెస్కి 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సో దెన్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ ఆన్ ద క్లియర్ పిక్చర్. ఓకే, సో అయితే ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం, ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చి అడుగుతాడు. ఓకే, క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చి అడుగుతాడు, ఎందుకంటే కొంచెం కాంప్లికేటెడ్గా వస్తుంది కాబట్టి. ఓకే, సో మన టార్గెట్ ఏంటి, గ్రూప్డ్ డేటాలో ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అండ్ దట్ టు విచ్ కేస్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తాం, ఇది మనం గుర్తుపెట్టుకోండి. సెకండ్ కేస్ మళ్ళీ చెప్తాను. ఓకే, సో గ్రూప్డ్ డేటా, మీడియన్, క్లాస్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా చూడండి, క్వశ్చన్ నేను మీకు క్లారిటీగా చెప్తాను. ఓకే, సో ఏ సర్వే వాజ్ కండక్టెడ్, ఒక సర్వే ఏదో చేశారండి. ఏ సర్వే వాజ్ కండక్టెడ్ ఫర్ 20 హౌస్ హోల్డ్స్, అంటే ఒక 20 హౌసెస్కి ఒక సర్వే చేశారు. అంటే ఎన్ని హౌసెస్ కండి టోటల్, అంటే నెంబర్ ఆఫ్ హౌసెస్ ఎన్ని, 20 హౌసెస్కి ఒక సర్వే చేశారని చెప్తున్నాడు. అంటే ఏ సర్వే వాజ్ కండక్టెడ్ ఫర్ 20 హౌస్ హోల్డ్స్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ లొకాలిటీ ఫర్ ద ఫాలోయింగ్ డేటా, ఫైండ్ ద మీడియన్ అని చెప్పి అన్నాడు అనమాట. అంటే వాడు ఒక డేటా ఇచ్చాడు, ఆ డేటాకి సంబంధించినటువంటి మీడియన్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే అవేంటి ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు ఏంటి, మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వాలి, అవునా కదా. సో అండ్ దట్టు గ్రూప్ డేటాలో ఉండాలి, అండ్ దట్టు మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ మనకి ఏం తెలియదు, క్లాస్ ఇంటర్వెల్స్ వాడు ఇచ్చిన డేటా చూడండి. ఓకే, సో 1 to 3 అనమాట, అంటే 1 నుంచి 3 వరకు. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ 3 నుంచి 5 వరకు. ఓకే, సో నెక్స్ట్ 5 నుంచి 7 వరకు. ఓకే, అండ్ నెక్స్ట్ 7 నుంచి 9 వరకు, అండ్ ఇంకొకటి 9 నుంచి 11 వరకు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏమవుతాయి, మనకి క్లాస్ ఇంటర్వెల్స్ అవుతాయి. కాబట్టి వీటిని క్లాస్ ఇంటర్వెల్స్ అనొచ్చలేదా. సో నెక్స్ట్ వీటికి తగ్గి ఏముంటాయని చెప్పుకున్నాం, ఫ్రీక్వెన్సీస్ ఇవ్వాలి, అవునా కదా. ఆ ఫ్రీక్వెన్సీస్ చూద్దాం. ఓకే, ఏంటిది 7, అండ్ ఇంకొకటి 822, 822, అండ్ లాస్ట్ది 1. ఇది వాడిచ్చినటువంటి డేటా అనమాట, ఇది వాడిచ్చినటువంటి డేటా. దీనికి మనం వీ హ్యావ్ టు ఫైండ్ ద మీడియన్. ఓకే, దీనికి మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటంటే, అసలు మీడియన్ ఏ క్లాస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఏ క్లాస్ ఇంటర్వెల్కి మనం మీడియన్ కట్టాలి, అది తెలియాలి ఫస్ట్. మోడ్లో ఎలా చెప్పుకున్నాం, మోడ్లో ఏ క్లాస్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఎలా తెలుసుకున్నాము, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోడ్ అనుకోండి, ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి 8, అవునా కదా. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి 8, ఈ 8కి కరస్పాండెంట్గా ఉన్న ఫ్రీక్వెన్సీ ఏంటి 3 to సారీ ఈ 8కి కరస్పాండెంట్ ఉన్న క్లాస్ ఇంటర్వల్ ఏంటి 3 to 5. అంటే దాన్ని మనం మోడల్ క్లాస్ కింద సెలెక్ట్ చేసుకున్నాం, అంటే త్రూ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ద్వారా మోడ్కి వెళ్ళాం. బట్ మీడియన్కి వచ్చేటప్పటికి ఒక జాగ్రత్తగా ఒక పని చేయాలి. సో మీడియన్లో ఇందాక మీకు ఒక ఫార్ములా చెప్పాను, ఏంటి, ఎల్ ప్లస్, ఓకే, ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ అని చెప్పాను, అవునా కదా. అంటే ఇక్కడ మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అన్న ఒక వర్డ్ వినబడుతుంది, అవునా కదా. అంటే ఇప్పుడు మనకి ఈ రెండింటికి మధ్య రిలేషన్ తెలియాలి, n/2 అండ్ అలాగే సిఎఫ్. n/2 ఈజీగా చెప్పొచ్చు, ఎందుకంటే టోటల్ ఎన్ని ఫ్యామిలీస్కి చేశారని చెప్తున్నారు, 20 ఫ్యామిలీస్. కాస్త మీరు అబ్జర్వ్ చేయండి, 7 + 8 15, 15 + 2 17, 17 + 2 19 + 1 టోటల్ 20 వచ్చేసినాయి, అవునా కదా. అంటే n వాల్యూ 20, 20/2 ఎంత 10, అవునా కదా. అంటే ఇప్పుడు 10కి ఇక్కడ ఉన్నటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఒక క్లాస్ ఇంటర్వెల్లో ఒక ఫ్రీక్వెన్సీతో పాటు ఇంకొక కాలం యాడ్ అవుతుంది, ఏంటది, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టిన తర్వాత జాగ్రత్తగా వినండి, టర్నింగ్ పాయింట్ ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టిన తర్వాత
ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి ఇక్కడ ఉన్నటువంటి n/2కి మధ్య కంపారిజన్ చూసుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. n/2 ఆల్రెడీ మనం కట్టేస్తాం, అవునా కదా. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా కడతాం. కట్టిన తర్వాత ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి n/2కి మధ్య కంపారిజన్ అంటే నియరెస్ట్ అండ్ గ్రేటెస్ట్ వాల్యూ. 2 వర్డ్స్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏంటివి? నియరెస్ట్ గా ఉండాలి అండ్ అలాగే గ్రేటెస్ట్ గా ఉండాలన్నమాట. అంటే దగ్గరగా ఉండాలి, ఆ దగ్గరగా ఉన్న వాల్యూ ఎక్కువగా ఉండాలి. నియరెస్ట్ అండ్ గ్రేటెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దేనికి అంటే n/2కి. n/2 అంటే ఏంటి? ఇక 20/2 అంటే 10. 10కి నియరెస్ట్ గా అలాగే 10కి గ్రేటెస్ట్ గా ఉన్నటువంటి ఏంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అప్పుడు సెలెక్ట్ చేసుకున్న దాని యొక్క క్లాస్ ఇంటర్వెల్ తీసుకోవాలి. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బట్టి n/2కి ఉన్నటువంటి రిలేషన్ ద్వారా అంటే నియరెస్ట్ అండ్ గ్రేటెస్ట్ n/2 చేసినప్పుడు ఈ n/2కి నియరెస్ట్ గా గ్రేటెస్ట్ గా మరి చెప్తున్నాను, నియరెస్ట్ అండ్ గ్రేటెస్ట్ చూసుకోవాలి. నియరెస్ట్ అండ్ గ్రేటెస్ట్ వాల్యూ చూసుకున్న తర్వాత డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఫార్ములా చూసుకోండి. L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ హెచ్. ఇప్పుడు ప్రాబ్లం చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో వన్స్ అగైన్ నేను క్లారిటీగా చెప్తాను. మీకు చూడండి, ప్రాబ్లం చేస్తే మీకు అర్థం అవుతుంది ఏంటంటే డేటా. సో క్లాస్ ఇంటర్వెల్ వచ్చేటప్పటికి 1 2 3 అండ్ అలాగే ఇంకోటి 3 2 5. సో 3 2 5 అండ్ ఇంకోటి 5 2 7 అండ్ ఇంకోటి 7 2 9 అండ్ ఇంకోటి 9 2 11. సో వాటి తగ్గ ఫ్రీక్వెన్సీ 7 8 2 2 1. అవునా కదా, 7 8 2 2 1. సో ఇవి మనకి ఫ్రీక్వెన్సీస్ క్లాస్ ఇంటర్వెల్స్. సో ఇవేమవుతాయి? ఫ్రీక్వెన్సీస్ అవుతాయి. సో మీకు ఫార్ములాలో ఇంకొకటి కూడా ఉంది. ఈ టోటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఎంత? n వాల్యూ 20. అవునా కదా. ఇప్పుడు మీకు ఒక కొత్త టర్మ్ చెప్పాను, అంటే n/2కి ఇంకోటి ఏంటి? CFకి. అంటే మనం ఇంకోటి ఏం కట్టాలి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా కట్టాలి. అంటే ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కట్టాలి. ఎలా కట్టాలి? వెరీ సింపుల్. ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, ఫస్ట్ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఏంటి? 7. అవునా? ఈ 7కి ఈ 8 యాడ్ చేయండి, అంటే నెక్స్ట్ క్రాస్ గా యాడ్ చేయండి. 7 ప్లస్ 8 ఎంత? 15. ఓకే, నెక్స్ట్ ఈ 15కి మళ్ళీ క్రాస్ గున్నది యాడ్ చేయండి, 17. ఈ 17కి ఇక్కడ క్రాస్ గున్నది యాడ్ చేయండి, 19. ఈ 19కి మళ్ళీ క్రాస్ గున్నది యాడ్ చేయండి, 20. అంటే ఇక్కడ 20 ఇక్కడ 20 టాలీ అయిందా లేదా? అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కట్టే విధానం ఇది. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ యాజ్ ఇట్ ఈస్ గా రాసి దానికి నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ క్రాస్ గున్నది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మీకు ఒక ఫార్ములాలో చెప్పాను, దేనికి మధ్య రిలేషను? n/2కి మరియు CFకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ చెప్పాను. అంటే ఇప్పుడు n/2 కనుక చేస్తే అంటే n/2 అంటే 20/2 అంటే ఎంత? 10. ఈ 10కి నియరెస్ట్ అండ్ గ్రేటెస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏంటో చూడండి. అంటే చెప్పాం కదా, n/2కి CFకి మధ్య రిలేషన్ అని చెప్పాను. అవునా కదా. n/2 ఆల్రెడీ వచ్చింది, ఎంత? 10 వచ్చింది. ఈ 10కి నియరెస్ట్ అండ్ గ్రేటెస్ట్. యాక్చువల్గా 10కి నియరెస్ట్ ఏంటి? 7. బట్ గ్రేటెస్ట్ కాదు, అది 10 కంటే 7 తక్కువ ఉంది. కానీ మనకి ఏంటి రావాలి? నియరెస్ట్ కమ్ గ్రేటెస్ట్ రెండు రావాలి. అంటే 10కి దగ్గరగా ఉండాలి, 10 కంటే ఎక్కువగా ఉండాలి. అంటే ఇక్కడ మీరు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ లో n/2 అంటే 10కి దగ్గరగా మరియు గ్రేటెస్ట్ గా ఏది ఉంది? 15 ఉంది. అవునా కదా. అంటే ఈ 15 అవునా, ఈ 15 అన్నది మనకి ఈ క్లాస్ లో ఉంది కాబట్టి 3 to 5 అన్న క్లాస్ ఇంటర్వెల్ మనం తీసుకోవాలి. అర్థమవుతుంది కదండి. 3 to 5 క్లాస్ ఇంటర్వెల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా మీడియం లో క్లాస్ ఇంటర్వెల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైంది కదా n/2కి CFకి మధ్య చూసుకోవాలి. నియరెస్ట్ అండ్ గ్రేటెస్ట్ 15 వచ్చింది అనమాట. 10కి నియరెస్ట్, 10కి గ్రేటెస్ట్. అసలు యాక్చువల్గా 10కి 7 నియరెస్ట్ బట్ నాట్ గ్రేటెస్ట్. బట్ నియరెస్ట్ గ్రేటెస్ట్ ఏదవుతుంది? 15 అవుతుంది. కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఫార్ములాలోకి వచ్చేస్తాం. అంటే ఏంటి ఫార్ములా? L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ హెచ్. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాం? 3 to 5.
3 to 5 క్లాస్ ఇంటర్వల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ 3 to 5లో లోవర్ బౌండరీ ఏంటి 3 అవుతుంది. కాబట్టి 3 ప్లస్ n/2 అంటే ఆల్రెడీ మనం చేసాం. n/2 ఎంత వచ్చింది మిత్రులారా? అవునా కదా? అంటే 10 మైనస్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు n/2 20/2 వచ్చింది. అవునా కదా? 20/2 అంటే 10 మైనస్ ఏ క్లాస్ది ఇది? ఈ క్లాస్ది. అవునా? ఈ క్లాస్ మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎఫ్ అవుతుంది. ఓకే, చూడండి, ఈ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎఫ్ అవుతుంది. ముందున్నటువంటి ఫ్రీక్వెన్సీ ఏదవుతుంది? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. అర్థమైందా? ముందున్నటువంటి ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ అవుతుంది. అంటే ఇది ఎఫ్ అవుతుంది, ఇది సిఎఫ్ అవుతుంది. ఓకే, అంటే 10 మైనస్ ఇక్కడ ఏం చెప్పుకున్నాను? సిఎఫ్. సిఎఫ్ అంటే ఏంటి? అంత ముందుది. అంటే 10 మైనస్ 7 ఇక్కడ ఎఫ్ ఉంది. ఎఫ్ అంటే ఈ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అంత 8 ఇంటూ హెచ్. హెచ్ అంటే ఏంటి? సైజ్. అంటే డిఫరెన్స్ 9 మైనస్ 7, 7 మైనస్ 5 ఎంత? 2. అవునా కదా? అంటే ఆ 2 ఇక్కడ డిఫరెన్స్ వేస్తాం. అంటే 3 ప్లస్ 10 మైనస్ 7 ఎంత? 3/8 ఇంటూ 2. ఓకే, సో ఫైనల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే 2 1s 2 4s. సో ఫైనల్లీ 3 ప్లస్ 3/4 అంటే ఫస్ట్ డివిజన్ చేసేది. 3/4 వాల్యూ ఎంత? 0.75 వస్తుంది. చూసుకోండి, ఈ 3/4 వాల్యూ 0.75 ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది? 3 మిగిలింది. అంటే ఫైనల్లీ 3.75 ఈజ్ ద మీడియన్. అర్థమైంది కదండి? 3.75 ఈజ్ ద మీడియన్. అర్థమైంది కదండి? సిఎఫ్ n/2కి మధ్య రిలేషన్ చూసుకోవాలి. ఫస్ట్ టోటల్ ఫ్రీక్వెన్సీస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని యాడ్ చేసి n/2 చేసిన తర్వాత ఆ n/2 అన్నది ఈ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ లో నియరెస్ట్ అండ్ గ్రేటెస్ట్ దేనికి దగ్గరగా ఉందో చూసుకుని ఆ క్లాస్ ఇంటర్వెల్ తీసుకోవాలి. ఆ క్లాస్ ఇంటర్వెల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎఫ్ అవుతుంది. దాని ముందు అన్నీ కూడా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అవుతాయి. సో అది ఫార్ములా. ఎప్పుడు? క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు. ఓకే, క్లాస్ ఇంటర్వెల్స్ మనకి ఇచ్చినప్పుడు ఈ విధానంలో వెళ్తాం అనమాట. సో ఒక్క నిమిషం మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే నెక్స్ట్ విల్ గో విత్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, అదేంటి? క్లాస్ ఇంటర్వెల్స్ లేనప్పుడు. ఓకే, ఒకసారి మీకు ఐడియా వచ్చింది కదండి? ఓకే, సో ఇప్పుడు ఇది ఫస్ట్ సెషన్. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ ఏంటంటే సేమ్ మళ్ళీ అదే హెడ్డింగ్, అంటే గ్రూప్డ్ డేటా మీడియన్ ఫైండింగ్. బట్ ఇప్పుడు ఏంటి? క్లాస్ ఇంటర్వెల్స్ లేనప్పుడు ఏంటి పరిస్థితి? క్లాస్ ఇంటర్వెల్స్ లేవు. ఇప్పుడు ఎలా చేస్తాం? సేమ్ అదే ఫార్ములా. L ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. అదే ఫార్ములా. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వాల. ఇప్పుడు చూడండి ఏం చెప్తున్నాను. డేటా ఇచ్చాడు, ఫైండ్ ద మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా అని చెప్పి XI FI వాల్యూస్ ఇచ్చాడు. ఓకే, అవి ఎలా ఇచ్చాడు చూడండి. 20 29 అంటే చూడండి క్లాస్ ఇంటర్వెల్స్ లేవు. 20 29 28 42 19 35 and 51. 35 51. సో ఇవన్నీ ఏమవుతాయి? XI వాల్యూస్ అని చెప్పాను. అవునా? నెక్స్ట్ దానిలో ఉన్నవి ఫ్రీక్వెన్సీ FI వాల్యూస్ చూద్దాం. 3 4 5 7 3 4 5 7 9 2 3. ఓకే, 9 2 3. ఇది మనకి ఇలా ఇచ్చాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇందాకలు చేసిన ఎగ్జాంపుల్కి ఇప్పుడు చేయబోయే ఎగ్జాంపుల్కి డిఫరెన్స్ మీకు అర్థమైపోయింది. ఇందాక క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు, ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వలేదు. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు అదే ఫార్ములా, క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వనప్పుడు కూడా అదే ఫార్ములా. బట్ డిఫరెన్స్ ఏంటి? మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే మీకు అన్గ్రూప్డ్ డేటా చెప్పినప్పుడు ఒక టెక్నిక్ చెప్పాను, 5 స్టెప్స్ చెప్పాను. ఏంటి? అన్గ్రూప్డ్ డేటాలో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి XI వాల్యూస్ని మనం అసెండింగ్లో కానీ డిసెండింగ్లో కానీ అరేంజ్ చేసుకోవాలి.
ఓకే, ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి అబ్జర్వేషన్స్, ఫ్రీక్వెన్సీస్ కాదు, అబ్జర్వేషన్స్. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనం అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుని రిమైనింగ్ ప్రొసీజర్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో టేబులర్ ఫామ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను ఎక్స్ఐలో. ఓకే, ఫస్ట్ అసెండింగ్ అంటే ఏ వాల్యూతో స్టార్ట్ అవుతుందో చూసుకోండి, 19. ఓకే, సో 19, నెక్స్ట్ 19 తర్వాత ఏది వస్తుందో చూసుకోండి, 20 ఉంది ఇమీడియట్గా. ఓకే, నెక్స్ట్ 28 ఉంది. ఓకే, నెక్స్ట్ 29 కూడా ఉంది, నెక్స్ట్ 35 ఉంది, నెక్స్ట్ 42 ఉంది, అండ్ ఫైనల్లీ 51. 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, టోటల్ 7 సరిపోయి కదండి. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, అసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసేసాము. ఎప్పుడు అన్గ్రూప్డ్ డేటా మోడల్లో మనం ఫాలో అవుతుంది. ఇప్పుడు క్లాస్ ఇంటర్వెల్స్ లేకపోతే, ఓకే, క్లాస్ ఇంటర్వెల్స్ లేకపోతే ఏం చెప్పాను, అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఇవి 5 చూసుకోండి, కిందవి కాదు. ఓకే, ఇది ఓకే, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాను. నెక్స్ట్ వాటికి తగ్గట్టుగా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీస్ అంటే 19కి ఏముంది 9, అలాగే 20కి ఏముంది 3, నెక్స్ట్ 28కి ఏముంది 5, నెక్స్ట్ 29కి ఏముంది 4. అంటే మీరు విడగొట్టుకోండి ఇలా. ఓకే, మీకు అర్థం అవుతుంది ఫర్ ఈజియర్ అండర్స్టాండింగ్. 29కి 4, 35, 42. 35కి ఎంత ఉందమ్మా 2. ఓకే, నెక్స్ట్ 42 7, అండ్ ఫైనల్లీ 51 3. సో ఇవి మనం ఎక్స్ఐ ఎఫ్ఐ. అండ్ థర్డ్ ఇంకోటి చెప్పాను, ఫార్ములాలో ఏంటి, సిఐ ఎఫ్ఐ, థర్డ్ది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పుకున్నాం. ఫస్ట్ది యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి, ఫస్ట్ది యాజ్ ఇట్ ఈస్గా రాసి 9కి ఇది ఏంటి, నెక్స్ట్ 3, 9 + 3 ఎంత 12. ఓకే, నెక్స్ట్ 12 + 5 ఎంత 17, 17 + 4 21, 21 + 2 23, 23 + 7 30, 30 + 3 33. ఇవన్నీ ఏంటంటే మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇప్పుడు టోటల్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఎన్ వాల్యూ అంటే ఇదే కదా ఫ్రీక్వెన్సీ, అవునా. అంటే ఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, మీరు అబ్జర్వ్ కనుక చేస్తే ఇక్కడ ఉండే డేటాలో చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ 33 వచ్చింది, అవునా కదా. సో 33 అన్నది మనకి ఈ విధంగా వచ్చింది అనమాట. ఇప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఓకే, ఈ 33 ఈజ్ నథింగ్ బట్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ చూసుకోండి. ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ కనుక చూసుకుంటే దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఎదరికి వెళ్తాం అనమాట. సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఓకే, 33 బిలాంగ్స్ టు ఆడ్ నెంబర్, అవునా. 33 బిలాంగ్స్ టు ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు మీకు మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాము, ఇది అన్గ్రూప్డ్ మోడల్లో ఉంది, అవునా కదా. సో ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు n+1/2 అబ్జర్వేషన్ అని చెప్పాను, గుర్తుందా లేదా, n+1/2 అబ్జర్వేషన్ అని చెప్పాము. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ కనుక చేస్తే n ప్లేస్లో అంటే n అంటే ఎంత 33 + 1/2 అబ్జర్వేషన్. ఓకే, 33 + 1 అంటే ఎంత 34, 34/2 అంటే ఎంత 17. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి 17 అనే వాల్యూని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 17 అంటే మనకి ఈ 17 వాల్యూ, ఈ 17 అన్నది మనకి ఏ ఎక్స్ఐ దగ్గర అంటే ఈ 17 బిలాంగ్స్ టు ఏ క్లాస్ ఇంటర్వెల్ దగ్గర ఉంది, 28 దగ్గర ఉంది, అవునా కదా. 28 దగ్గర ఉందా లేదా. సో కాబట్టి ఈ 17కి కరస్పాండింగ్ వచ్చే వాల్యూ అంతా 28 అన్నది మనకి మీడియన్ అవుతుంది. ఇది వెరీ వెరీ సింపుల్ టెక్నిక్. ఈ విధంగా చేసేయండి సరిపోతుంది. అంటే L+n/2 - CF/F × H అన్నది గ్రూప్ డేటాకు వాడుకోండి సరిపోతుంది. ఈ మెథడ్ ఇలా సింపుల్గా చేసేయండి సరిపోతుంది. ఓకే, n+1/2, n ప్లేస్లో టోటల్ 33 ఉంది, 33 + 1 34, 34/2 17, 17th అన్నది దాని యొక్క వాల్యూ 28 కాబట్టి దేర్ఫోర్ 20 అంటే 17th అబ్జర్వేషన్ అన్నది దేనికి సంబంధించింది, 28 క్లాస్ ఇంటర్వల్ సంబంధించింది కాబట్టి 28 ఈజ్ ద మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఇది ఎప్పుడు క్లాస్ ఇంటర్వల్స్ లేనప్పుడు. క్లాస్ ఇంటర్వల్స్ లేవు అంటే అన్గ్రూప్డ్ డేటాలో ఉందని అర్థం అనమాట. సో దిస్ ఈజ్ ద క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ మీడియన్ ఫర్ గ్రూప్డ్ డేటా అండ్ అన్గ్రూప్డ్ డేటా. సో ఇందులో ఏమైనా డౌట్స్ కానీ క్లారిటీగా కావాలనుకుంటే
నాకు ఒకసారి మెయిల్ చేయండి. సో మెయిల్ chalapati269@gmail.com, chalapati269@gmail.com కనుక మెయిల్ చేయగలిగితే మీకు ఒక పీడిఎఫ్ అనేది పంపించడం జరుగుతుంది. అందులో మీకు చాలా క్లారిటీగా కూడా స్వయంగా చేసినటువంటి సమ్స్ మీకు పంపిస్తాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.